అక్కినేని శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ ఏడాది అక్కినేని జాతీయ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి ప్రదానం చేయనున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28న బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా పురస్కారం అందజేస్తామని వెల్లడించారు. హైదరాబాద్లోని ఆర్కే సినీప్లెక్స్లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన అక్కినేని శత జయంతి వేడుకలు నిర్వహించారు. నాగార్జునతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సీనియర్ నటులు మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోస్టల్ శాఖ రూపొందించిన అక్కినేని పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. అనంతరం నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని అతిథులు గుర్తు చేసుకున్నారు. నాన్న మాకు నవ్వుతూ జీవితం నేర్పించారు. ఎప్పుడూ కోప్పడి నేర్పించలేదు, నవ్వుతూ జీవితం నేర్పించారు. అది అందుకనే మేము ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం అందరం. 100 సంవత్సరాలకు ఫినిష్ చేసుకున్న ఈ సంవత్సరంలో చాప్టర్ చేయబోతున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. రాజ్ కపూర్ గారు, దేవ్ సాబ్ గారు ప్రతి సంవత్సరం కాకపోయినా 2 ఇయర్స్కి ఒకసారైనా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము. అండ్ ఈ సంవత్సరం ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం. ఆయన ఏం చేశారని కాదు, ఏమి ఇచ్చిర్లారు. హైదరాబాద్కి అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక గొప్ప తలమానికి ఇచ్చిర్లారు. ఎంతోమందికి ఉపాధి కలిగించారు. సినిమాల్లో దేవదాస్ లాంటి సినిమా, కాళిదాస్ లాంటి సినిమా, విప్రనార్ లాంటి సినిమా, ప్రేమాభిషేకం లాంటి సినిమా, మళ్ళీ అలాంటి సినిమాలు చూస్తామా? అసలు యాక్టింగ్ అనేది స్కోప్ ఉంటుందా అనిపించే లెవెల్లో చేసిన ఘనత నాగేశ్వరరావు ఒక్కరిదే. ఆ రోజుల్లోనే నాగేశ్వరరావు, రామారావు కలిసి వరదలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా జోలి పట్టుకుని రోడ్ల మట తిరిగి డబ్బులు పోగు చేసి ఇచ్చారు. ఈ తరం వాళ్ళకి స్ఫూర్తినిచ్చారు. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. చిన్నప్పుడు చదువుకునేప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమానిని. అన్నపూర్ణ స్టూడియోస్ కట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించు అని పెట్టి తీసిన మొదటి సినిమా, అందులో నటించే అవకాశాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు ఇచ్చారు. నేను ఆ రోజున అడిగాను ఆయన, అదేమిటి సార్ మీ స్టూడియో పేరు మీద సినిమా తీస్తారు, అన్నపూర్ణ గారు సమర్పిస్తున్నారు, మీరు హీరో వేయాలి కానీ నన్ను పిలిచారు ఏమిటండి అంటే, ఈ క్యారెక్టర్కి నా ఇమేజ్ ఎక్కువైపోతుందయ్యా, నీ ఇమేజ్ కరెక్టు అని చెప్పన్నారు ఆయన. హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కిందంటే అక్కినేని నాగేశ్వరరావు గారి. అలా ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేసిన మహానుభావులు, వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ